నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి టేకుమట్లలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని కితాబు. ప్రధాని మోడీ చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపాటు. రాజకీయ విమర్శలను వ్యక్తిగత కక్షగా తీసుకుంటున్నారని ధ్వజం. రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని ఖండించాలని పిలుపు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు. రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. డీటెయిల్స్ లోకి వెళ్తే, శాంతి భద్రతల పరిరక్షణలో యావత్ భారతదేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లోనూ మనమే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి టేకుమట్లలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను డీజీపీ అంజన్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. టేకుమట్ల నుంచి మాదేవపూర్, పొలిమెల్ల పోలీస్ స్టేషన్లకు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం చేశారు. ఒక్కో పోలీస్ స్టేషన్ను 2.5 కోట్లతో నిర్మించగా హోంమంత్రి వాటిని ప్రారంభించారు. ఎస్పీ సురేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరిగాయి. టేకుమట్లలో హోంమంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అధికారం కోసం, పదవుల కోసమే కొన్ని రాజకీయ పార్టీలు పనిచేశాయని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో పెను మార్పు వచ్చిందని అన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు ఎన్నో రెట్లు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతలు గాడి తప్పి నక్సలిజం పెరుగుతుందనే అపోహలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పోలీసులు పటాపంచలు చేశారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యయుగంలో చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్సభ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఆదాని వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ధ్వజమెత్తారు. ఆదాని మోడీ చీకటి స్నేహంపై నిలదీయడం, ఆదాని కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు. రాజకీయ విమర్శలను వ్యక్తిగత కక్షగా తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జైలు శిక్ష అమలు చేయకుండా కోర్టు 30 రోజులు గడువు ఇచ్చిందని, అలాంటప్పుడు లోక్సభ ఎలా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభివర్ణించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని రాష్ట్ర నాయకత్వం అంతా కలవడం జరిగింది. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేసి భయపెట్టి లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం, చేసే సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడడం, అందులో భాగంగా అదానీ వ్యాపార సంస్థ ద్వారా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అతనికి దోషపెట్టిండో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా హిండెన్బర్గ్ అనే సంస్థ బయటపెట్టి నరేంద్ర మోడీ అదానీ యొక్క అనుబంధాన్ని బయటపెట్టి లక్షల కోట్ల పేదల సొమ్ము, ప్రధానంగా ఎల్ఐసి, ఎస్బీఐలు, రైతులు, చిన్న ఉద్యోగస్తులు, చిరు
నరేంద్ర మోడీ గారి సూచన మేరకు అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఈరోజు మొత్తం చిన్న వ్యాపార వర్గాలందరినీ కూడా దెబ్బతీయడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి పదే పదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం, ఈ అక్రమాలు బయటపడిన తర్వాత పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం ద్వారా ఈ అవినీతి మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 18 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఈ ఒత్తిడిని, ఈ అవినీతిని దారి మళ్లించడానికి, కప్పిపుచ్చడానికి రాహుల్ గాంధీ గారిని అనర్హత వేటు భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకు వేయడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడినాం. వారి సూచన మేరకు రేపు మహాత్మా గాంధీ విగ్రహం గాంధీ భవన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చెప్పడానికి ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. ఆ కార్యక్రమాలను అన్నింటినీ కూడా అమలు చేస్తాం. భవిష్యత్ కార్యాచరణ కూడా ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని అన్నారు. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటలలోపే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం దారుణమన్నారు. నిర్మల్ నియోజకవర్గం సోన్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించే గొంతు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని వెల్లడించారు. ఇవాళ రాహుల్ గాంధీ, రేపు మరొకరిని ఇలానే చేస్తుందని, ఇలాంటి అమానుష చర్యలను పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని ఖండించాలన్నారు. ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు మేము సిద్ధమని ప్రకటించారు. రాహుల్ గాంధీ గారు ఏదో అదాని గురించో ఇంకోల గురించో మాట్లాడిందని చెప్పి ఆయనకున్న సూరత్ కోర్టులో ఆయన 2 సంవత్సరాలు జైలని చెప్పి కోర్టులు శిక్ష పడ్డారు. దానికి పార్లమెంట్ లో ఆయన సభ్యత్వం రద్దు చేశారు. మరి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా జరిగినటువంటిది మరి దేశం అంతా కూడా ముఖ్యమంత్రులు వేరే వేరే రాజకీయ పార్టీ ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ అక్కడ ఏఐసీసీ పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ గా మరి ఉన్నటువంటి వ్యక్తి మరి కలిగే ఏఐసీసీ ప్రెసిడెంట్ అయితే రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉన్నది. అటువంటి వ్యక్తిని పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. దీన్ని తీవ్రంగా మనందరి ఆధ్వర్యంలో దాన్ని ఖండిస్తూ మరి వెంటనే ఇటువంటి వివాదాలు పోకుండా మరి మంచి విషయాలు ఆలోచించాలని చెప్పి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. దీంట్లో భాగంగా హైదరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. నరేంద్ర మోడీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద ఈరోజు ఒక కుట్ర పన్ని భారతదేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మా నాయకుడిని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీని ఒకటే అడుగుతున్నాం. మా నాయకుడు అన్న మాటలు మొన్న 2 సంవత్సరాల జైలు శిక్ష ప్రకటించడానికి కోర్టు కూడా కారణమైంది. మా నాయకుడు అన్నది ఏంది? నరేంద్ర మోడీతో పాటు నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్ళు చాలామంది మోడీలు దొంగలు ఉన్నారన్నది. వాస్తవం దొంగ అంటే తప్పేంది? ఎందుకు ఇంత భయపడుతున్నారు? మేము అడుగుతున్నది అదే. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని 2 నెలలు కాదు కదా, 20 రోజులు కూడా జైలు శిక్ష, అంటే 20 రోజులు కూడా జైలుకు పోయేది కాకుండా 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది ఈరోజు కోర్టు. కోర్టును మేము తప్పు పడతలేం. కోర్టుకు సృష్టించిన ఆధారాలు ఏవైతే చూపించినారో ఆ ఆధారాలు వెనకాలన్నది నరేంద్ర మోడీ అండ్ టీం. కాబట్టి కోర్టును కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం తప్పు పట్టింది. దాంతోపాటు అది అడ్డంగా పెట్టుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది దేశంలో ఇటువంటి చర్య ఎక్కడా జరగలే. కాబట్టి దీన్ని వెంటనే ఖండించాల్సిన బాధ్యత ఈరోజు వాళ్ళందరూ ఏంటంటే, దేశవ్యాప్తంగా భారత్ జోడోలో ప్రతి ఒక్క రైతును కలిసినాడు, యువకులను కలిసిండు, మహిళలను కలిసిండు, విద్యార్థులను కలిసిండు, నిరుద్యోగులను కలిసిండ్రు, అన్ని కుల సంఘాలను కలిసిండు, అందరూ వ్యాపారస్తులను కలిసిండు, అందరూ నిరుద్యోగులను కలిసిండు, అందరి బాధలు తెలుసుకున్నాడు రాహుల్ గాంధీ. ఈరోజు మామూలు పేద గుడిసెలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి
ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి బాధలు విన్నాడు కాబట్టి వారి పక్షాన నిలబడతాడు కాబట్టి ఆ నమ్మకం వచ్చింది కాబట్టి భారత్ జోడో తర్వాత రాహుల్ గాంధీ గారి మీద దేశ ప్రజలందరూ విపరీతమైన అభిమానం పెంచుకోవడం వల్ల అది జీర్ణించుకోలేని మోడీ అమిత్ షాలే ఈరోజు మా నాయకుడి మీద ఈ విధంగా చేయడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ వెనకాల ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు రాహుల్ గాంధీ వెనక ఉన్నాడు. యావత్ తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వెంట ఉన్నాడు. తెలంగాణలో ఉండేటువంటి యువకులు విద్యార్థులు ఈరోజు రాహుల్ గాంధీ వెంట ఉన్నారని ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మోడీకి అదేవిధంగా మోడీ ప్రభుత్వాన్ని దించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి వస్తుందన్న భయంతోనే ఈరోజు మా నాయకుడి మీద ఈ విధంగా చర్యలు చేసినాం. దీనికోసం ఎంత దూరంకైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు చార్మినార్ మక్కా మస్జిద్ వద్ద సౌత్ జోన్ ఏసీపీ శ్రీనివాసరావు, చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ చేతుల మీదుగా నమాజ్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కిట్లలో నమాజ్ క్యాప్, సుర్మా, అత్తర్ ఉంటాయని వారు తెలిపారు. रमज़ान मुबारक का एहतमाम कर रहे हैं माशाल्लाह से पुरजोर जोश और खुर्रम से माशाल्लाह, इसके लिए हम तहे दिल से सबके शुक्रगुजार हैं। उधर से लियो जी बड़े भाई, तो साथ में से लियो। चलो नहीं नहीं पब्लिक गाड़ी इधर से बोलो। रवि साहब आप भी एक दो इधर करो, आप भी करो जी। रवि साहब को बुला के करो साहब से। लो पीछे से आओ चलो आओ पीछे से हो जी। लाइन में हो ना। आराम से के साथ के बारे में बयान सॉरी షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపీ సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
G20 సన్నాహక సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే G20 సమావేశాలకు దేశ విదేశీ ప్రముఖులు వస్తున్నందున విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. 120 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అతిథులు బస చేసే హోటల్ వరకు రోడ్డును నూతనంగా మార్చారు. ఫుట్పాత్లు దారి పొడుగున పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులు విశాఖలోని పలు ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉన్నందున అందమైన వాతావరణం కనువిందు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో ఈ నెల 28 నుంచి 30 వరకు G20 సన్నాహక సదస్సు నిర్వహించనున్నారు. దీనికి 40 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో సదస్సుకు విచ్చేయనున్న అతిథులకు భారతీయ సాంప్రదాయం ప్రకారం స్వాగతించడం, మర్యాదలలో లోటుపాట్లు లేకుండా చూసుకోవడంపై దీనిలో చర్చించారు. సభలో జరిగే చర్చలను ప్రతిబింబించేలా నమూనా సభ నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ థియేటర్లో జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏయూ ఆచార్యులు, విద్యార్థులు తదితరులు వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరించారు. వారికి మన సాంప్రదాయం ప్రకారం నుదుటున బొట్టు పెట్టి కండువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. పులివేషాలు, నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం వారు తమకు కేటాయించిన స్థానాల్లో ఆశీస్సులయ్యారు. ఆయా దేశాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, మహిళలకు అందిస్తున్న సహకారం, పెట్టుబడులు తదితరాల ప్రతినిధుల స్థానం వహించిన వారు వివరించారు. కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ రాజబాబు మొదలైన వారు హాజరయ్యారు. President for the year 2023 and the G20 Development Working Group held in Mumbai in December decided to have G20 meets almost around 200 important cities of the country, and that is also Vizag is part of this. And G20 Indian Presidency logo, I think all of you must have gone through the three vibrant colors of our national flag: saffron, white, green and plus blue. It juxtaposes planet Earth with the lotus, India's national flower that reflects the growth and challenges. The Earth reflects India's pro-planet approach to life, one in perfect harmony with the nature. Below the G20 logo, Bharat is written in Devanagari script. For India, G20 presidency also marks the beginning of Amrit Kaal, the 25-year period beginning from the 75th anniversary of India's independence, leading to the centenary towards a futuristic, prosperous, inclusive and developed society distinguished by a human-centric approach of society, distinguished with special invited guest countries like Bangladesh, Egypt, Mauritius, Netherlands, Nigeria, Oman, Singapore, Spain and UAE. అనంతపురంలో కిడ్నాప్ కలకలం రేపింది. ఇంటర్ పరీక్ష రాయడానికి వచ్చిన తేజను దుండగులు ఎత్తుకెళ్లారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ వస్తుంది, ఇప్పుడు నుంచి బైక్ వస్తుంది, ఇటు నుంచి బైక్ వస్తుంది. తగిలి చూడండి వాడికి ఆ బైక్ ఏమీ లేదు. ఇంకొంచెం వాళ్ళు వచ్చేటప్పుడు ఏమైనా జూమ్ చేస్తే సార్ ఫేసెస్. మాట్లాడుతున్నారు డిస్కషన్. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం పరిధిలోని ఎస్సీబీ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన బహిరంగ వేలంపాటలో మోటార్ బైక్ 16,000 రూపాయలకు అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ డీఎస్పీ జానకిరామ్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎస్సీబీ కార్యాలయంలో మోటార్ బైక్ బహిరంగ వేలంపాటలు నిర్వహించారు. బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వానికి 4,000 రూపాయలు మరియు అదనంగా జీఎస్టీ ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ డీఎస్పీ జానకిరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు ఎస్సీబీ స్టేషన్లో అనంతపురం ఎస్సీబీ డిఎస్పీ డిప్యూటీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మరియు ఎస్సీబీ కేసులు క్రైమ్
లో సీజ్ చేయబడినటువంటి యమహా ఫ్యాషనో బేరింగ్ నెంబర్ AP26 BY 7581 ఈ వాహనాన్ని మన తిరుపతి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ శ్రీ రాజేందర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు SCB గూడూరు స్టేషన్లో వేలం వేయడం జరిగింది. ప్రభుత్వం దీని ధరను 12,000 రూపాయలు నిర్ణయించగా ఏ శివ అనే వ్యక్తి దీన్ని 16,000 రూపాయలకు పాడుకున్నారు. దీనికి GST 1,920 రూపాయలు కలిపి మొత్తం 17,920 రూపాయలు అవుతుంది. దీన్ని సంబంధిత హెడ్ కింద గవర్నమెంట్కు కట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి కుందనపల్లి వద్ద మంత్రి కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. తాడేపల్లి నుండి విజయవాడ వైపు వెళ్తున్న కార్మిక శాఖ మంత్రి జయరాం కాన్వాయ్ అదుపు తప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ARSI కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలవగా మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. కాన్వాయ్లో మంత్రి లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని నెహ్రూ నగర్లో పురపాలక సంఘం నిర్మిస్తున్న మినీ పార్క్ విశ్రాంతి భవనం గోడ కూలి బైకు తోపుడు బండి ధ్వంసమయ్యాయి. ఈ మేరకు బాధితుడు రంగనాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ పనులను నాసిరకంగా చేపట్టడంతో ఈ ఘటన జరిగిందన్నారు. గోడ కూలే సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి టేక్మట్లలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని కితాబు. ప్రధాని మోడీ చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపాటు. రాజకీయ విమర్శలను వ్యక్తిగత కక్షగా తీసుకుంటున్నారని ధ్వజం. రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని ఖండించాలని పిలుపు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు. రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.